21 వచ్చాయని విర్రవీగకండి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చాయి. ఆయన అలాగే విర్రవీగి ఏం చేశాడు? 11కు వచ్చాడా? రేపు మీరు ఇదే విధంగా వ్యవహరించి విర్రవీగితే మీకున్న 21లో ఏదో ఒక అంకె పోతే మిగిలితే 2 మిగులుతుంది, లేదా 1 మిగులుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళందరూ కూడా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి కొంచెం మాట్లాడితే ఆ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. పవన్ సార్, ఇక్కడ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గెలుపుకే సహకరించినటువంటి శ్రీనివాస్ మరణి ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఇప్పుడు జనసేన నాయకులు నాగబాబు ఎవరైతున్నారో వీరు కూటమి ప్రభుత్వం తరపున శ్రీనివాస్ వర్మకు ఎలాంటి చర్య తీసుకుంటే ఈ తప్పు నుంచి సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్లు అవుతుంది? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ చర్యలు ఏముండవు. నోరు జారారు. వాళ్ళు స్పందించాల్సింది ఎవరు? టీడీపీ అయినా స్పందించాలి, చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే వర్మ కానీ స్పందించాలి. వాళ్ళు స్పందించలేదు, మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ మౌనాన్ని ఇంకా అర్థం చేసుకోండి. దీంట్లో స్పందన ఉండదు. వీళ్ళలోనే వీళ్ళు చేంజ్ చేసుకొని మనం ఇట్లా మాట్లాడడం తప్పేమో అని చెప్పి ఆత్మవిమర్శ చేసుకొని ఇంకోసారి అటువంటివి జరగకుండా, జనంలో చులకన కాకుండా, జనసేన పార్టీ పరువు పోగొట్టుకోకుండా కాపాడుకుంటే మంచిది.